ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా చెప్పుకున్నటువంటి సినిమా కంగువ. సూర్య హీరోగా నటించాడు. శివ డైరెక్ట్ చేసినటువంటి మూవీ ఇది. మామూలుగా ఈ సినిమా లాస్ట్ దసరాకే రిలీజ్ కావాలి. ఆ టైంలో రజనీకాంత్ సినిమా ఉందని చెప్పేసి ఈ నవంబర్ 14కి పోస్ట్‌పోన్ చేశారు. ఆ గ్యాప్‌ని చాలా బాగా యూజ్ చేసుకొని అద్భుతమైనటువంటి ప్రమోషన్ చేశారు. చాలా అగ్రెసివ్‌గా వెళ్లారు. ప్రతి రాష్ట్రం వెళ్లారు. ప్రతి వేదిక మీద ఈ సినిమా గురించి చాలా 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 గొప్పలుగా చెప్పుకున్నారు. ఒక 'బాహుబలి' రేంజ్ సినిమా లేదా ఒక 'ట్రిపుల్ ఆర్' లాంటి సినిమా, 'కేజీఎఫ్' లాంటి సినిమా అనే రేంజ్‌లో ఐ మీన్ ఒక పాన్ ఇండియన్ సినిమా, పాన్ వరల్డ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నటువంటి సినిమా అనే రేంజ్‌లో వీళ్ళు ప్రమోషన్ చేశారు. నిజానికి సినిమా ఆ స్థాయిలో ఉందా? ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? హైలైట్స్ ఏంటి? మెరిట్స్ ఏంటి? డీమెరిట్స్ ఏంటి? ఇవన్నీ ఒకసారి చూద్దాం. 'కంగువ' కథాపరంగా చూస్తే గనక చాలా సింపుల్ స్టోరీ. 1000 ఏళ్ల క్రితం 4, 5 తెగల మధ్య ఉన్నటువంటి ఒక పోరాటం కారణంగా తను ఒక మాట ఇచ్చినటువంటి ఒక చిన్న పిల్లాడిని కాపాడలేకపోతాడు. కంగా అనేటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి రాజు లేదా యువరాజు. అలాంటి ఒక కుర్రాడి ప్రాణాన్ని కాపాడడానికి 1000 ఏళ్ల తర్వాత తిరిగి అతను పునర్జన్మ ఎత్తుతాడు. ఈ జన్మలో ఆ పిల్లాడు కూడా ఉంటాడు. వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? 1000 ఏళ్ల క్రితం అసలు ఏం జరిగింది? 1000 ఏళ్ల తర్వాత ఏం జరగబోతోంది? ఈ పిల్లాడు కామన్‌గా ఉన్నటువంటి ఈ పిల్లాడికి, ఈ కంగాకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇతని కొడుకా? లేకపోతే ఇంకెవరైనా బయట నుంచి వచ్చినటువంటి కుర్రాడా? ఇది సింపుల్‌గా కథ చూసుకుంటే. ఈ కథను చెప్పడానికి లేదా 2 పునర్జన్మలకు సంబంధించినటువంటి పాయింట్‌ని చెప్పడానికి దర్శకుడు 1000 ఏళ్ల గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ 1000 ఏళ్ల క్రితంగా ఉన్నప్పటికీ కూడా కథనం కూడా అలాగే ఉండటం అనేది సినిమాకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో కథాపరంగా చూసుకుంటే పాయింట్ అంతే ఇంకా. ఎలా 1000 ఏళ్ల క్రితం తను కాపాడలేకపోయిన ఒక పిల్లాడి ప్రాణాన్ని మళ్ళీ కాపాడడానికి ఒక కంగు అనే రాజు తిరిగి 1000 ఏళ్ల తర్వాత మళ్ళీ జన్మించడం, తనతో పాటు వచ్చినటువంటి ఆ పిల్లాడికి ఈయనకి మధ్య ఒక చిన్న సంబంధం ఉండటం. ఏదైతే మగధీరలో మనకి చెయ్యి తాగ్గానే కొన్ని పునర్జన్మలు గుర్తొస్తాయి. ఈ పిల్లాడు కూడా ఇతని హ్యాండ్ పట్టుకోగానే ఇతనికి ఏవేవో మెమరీస్ గుర్తురావడం. ఆ తర్వాత దానికి సంబంధించి ఆ పిల్లాడు బ్రెయిన్ మీద బయాలజికల్ టెస్టులు అవి జరుగుతుండటం. ఆ టెస్టుల కారణంగా వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటనేది సెకండ్ పార్ట్‌లో చూపిస్తామని చెప్పడం. ఇది ఒక సింపుల్ పాయింట్ ఇది. సో చూసుకుంటే 1000 ఏళ్ల క్రితం ఒక 5 తెగల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరాటం. ఆ ఆధిపత్య పోరాటం కూడా చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే 1000 ఏళ్ల క్రితం మనకు మామూలుగా భారతదేశానికి విదేశీయులు ఎప్పుడొచ్చారు? 16వ శతాబ్దంలోనో, 17వ శతాబ్దంలో వచ్చారని మనం చదువుకున్నాం. బట్ వీళ్ళు 1000 ఏళ్ల క్రితమే విదేశీయులు మన దేశానికి వచ్చారు. వాళ్ళకంటూ ఒక షెల్టర్ కావాలి. ఆ షెల్టర్ కోసం ప్రణవాది కోన అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ ప్రాంతంలోకి వీళ్ళు వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అక్కడ ఉన్నటువంటి వీరులు, యుద్ధ వీరులు ఏదైతే మన కంగువ ఉన్నాడో వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అది. అందుకోసం అని చెప్పేసి మిగతా ఒక 4 కోనలు, రకరకాల కోనలు, హిమకోన అని, ఇట్లా పాతాళ కోన అని ఒక 4, 5 కోనల వల్ల హెల్ప్ తీసుకుంటారు. నిజానికి ఇంగ్లీష్ వాళ్ళే వీళ్ళని అడిగితే కూడా పని అయ్యే అవకాశం అక్కడ ఉంటుంది. బట్ అలా కాకుండా ఈ కాన్ఫ్లిక్ట్‌ని కావాలని వాంటెడ్‌గా తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుచేత ఇది పెద్దగా కనెక్ట్ అవ్వదు. వీటన్నిటి మించి సినిమా స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు అసలు ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఆ అరగంట ప్లాట్ ఏంటి అసలు? హీరో, హీరోయిన్ ఇట్లా రావడం, పోవడం, ఒక పాట, ఇదంతా ఒక నాన్‌సెన్స్ లాగా ఉంటుంది తప్ప సినిమాలో మనల్ని అంటే ఇలాంటి సినిమాలకు ఏదైతే పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుంటున్నారో, సినిమా స్టార్ట్ అయిన 5, 10 నిమిషాల్లోనే ఆడియన్స్ కథలోకి వెళ్ళాలి. ఆ కథ తనలోకి తీసుకోవాలి. అది పూర్తిగా లోపించింది కంగువాలో. ఫస్ట్ హాఫ్ మరి చూస్తున్నంత సేపు ఏం చూస్తున్నామో అర్థం కాదు. వీటన్నిటికి మించి దారుణమైనటువంటి డబ్బింగు, విపరీతమైనటువంటి లౌడ్‌గా ఉన్నటువంటి ఆడియో. ఈ రెండిటి మధ్య చూస్తున్న ఆడియన్స్ డిస్టర్బ్ అవుతుంటారు తప్ప కథలో కనెక్ట్ అవ్వడం గానీ, అందులో కనెక్ట్ అవ్వడానికి అసలు ఆ సినిమాలో ఎమోషనల్ పాయింటే లేదు. బలమైన కథ లేదు, కథనము లేదు. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కథ చీకటి కోన అనే ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. ఆ ప్రాంతంలో జరిగేటువంటి కొన్ని ఎపిసోడ్స్, మొసలితో ఫైట్ కావచ్చు, లేదా రకరకాల ఇష్యూస్, పిల్లాడితో సంబంధించినటువంటి ఒక పాట కావచ్చు, ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తాయి తప్ప ఓవరాల్‌గా చూసుకుంటే 'కంగువ' అనే సినిమాకి ఇచ్చినటువంటి బిల్డప్‌కి, సినిమాకి అసలు సంబంధమే లేదు. క్లైమాక్స్‌లో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పారు. ఆ ట్విస్ట్ కూడా చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసిందే. చాలా ఇంటర్వ్యూస్‌లో అడిగిందే కూడా. కాకపోతే వాళ్ళు అప్పుడు నో చెప్పారు. ఇప్పుడు యెస్. ఆ ట్విస్ట్ నిజంగా బాగుంది వాస్తవంగా మాట్లాడితే. ఒక సెకండ్ పార్ట్ ఏదైతే వీళ్ళు సెకండ్ పార్ట్ అనుకుంటున్నారో, ఆ సెకండ్ పార్ట్‌కి కావాల్సినంత లీడు, దానికి సంబంధించినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ట్విస్ట్ క్లైమాక్స్‌లో మనకు కనిపిస్తది. కాకపోతే ఈ సినిమా అసలు ఫస్ట్ పార్ట్ ఇలా ఉంటే సెకండ్ పార్ట్ ఎవరు చూస్తారు ఇంకా అనే ఒక ప్రశ్న అయితే ఆడియన్స్‌లో ఖచ్చితంగా కలుగుతుంది. అది పూర్తిగా దర్శకుడి లోపం. ఎందుకంటే ఒక చిన్న ఆధిపత్య పోరాటాన్ని చూపించడానికి ఇతను 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాల్సినంత అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. నిజానికి ఇలాంటి కథలు చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ కాలంలో డైరెక్ట్‌గా చెప్పినా, లేదా ఆ కాలం నుంచి ఈ కథాకాలానికి షిఫ్ట్ చేసిన విధానం కూడా పెద్ద కన్విన్సింగ్‌గా ఏముండదు. ఆ పిల్లాడిని అతను కాపాడలేకపోయాడు కాబట్టి ఇప్పుడు అసలు ఆ పిల్లాడు ఎవరనే పాయింట్ కూడా మనకి పెద్దగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేటువంటి విషయంలో కొంచెం డైరెక్టర్ తడబడ్డాడు. సెకండ్ హాఫ్‌లో కొంత ఒక పాట దాంట్లో చూసినప్పటికి కూడా ఆ పిల్లాడికి కంగాకి మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్‌కి, ఆ పిల్లాడి ఎమోషన్‌కి మధ్య మనకి తేలిపోతుందట ఆ కథనం అంతా. అంటే ఆ పిల్లాడి యాంగిల్ వేరుగా ఉంటుంది. కంగా యాంగిల్ వేరుగా ఉంటుంది. సడెన్‌గా ఆ పిల్లవాడు మారడము, ఇతని కోసం ఏదో త్యాగం చేయడము, ఇవన్నీ కూడా చూస్తున్నంత సేపు మనకు పెద్ద కన్విన్సింగ్‌గా అనిపించవు. కన్విన్సింగ్‌గా అనిపించకపోవడానికి కారణం ఏంటంటే, కన్విన్సింగ్‌గా రాసుకోకపోవడం. ఆ రాసుకోకపోవడం, రైటింగ్ లోపం అనేది ఈ సినిమాలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చోట్ల ఇదేంటి ఈ సీన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పోతున్నాయి? ప్రధానంగా చెప్పినట్టుగా ముందుగా
ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా నాన్ సెన్స్ లాగా ఉంటుంది, సిల్లీగా అనిపిస్తూ ఉంటుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా ఉంటుంది. పోతే టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ ఆర్ట్ వర్క్, మేకప్, అలాగే విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇవి అద్భుతంగా సెట్ అయ్యాయి. నిజంగా 1000 ఏళ్ల కాలం క్రితం మనుషులు ఇలాగే ఉన్నారా, లేదా ఆ అంబియన్స్ అలా క్రియేట్ చేయడంలో కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, ఈ సెట్ వర్క్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒక అద్భుతమైనటువంటి అంటే బిహైండ్ ద స్క్రీను బెస్ట్ ఎఫర్ట్ మనకు కనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ కూడా బెస్ట్ ఎఫర్టే కనిపిస్తుంది, కానీ రైటింగ్లోను, డైరెక్షన్లోను పూర్తిగా లోపం కనిపిస్తుంది. ఆబ్వియస్గా ఈ రెండు లేనప్పుడు సినిమా కూడా ఈ ఎఫర్ట్ అంతా వేస్ట్ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఇటు సూర్య పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ ఎందుకో ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2024 కాలం నుంచి మొదలు పెడితే ఆ 1000 years బ్యాక్ కాలంలో కూడా అతను అరుస్తూనే ఉంటాడు. అసలు అదేం క్యారెక్టరైజేషన్ అర్థం కాదు. పెద్దగా కేకలు పెడుతూ డైలాగ్స్ చెప్తుంటారు. అంత అవసరం ఏంటో మనకు అర్థం కాదు. నిజానికి ఆ క్యారెక్టరైజేషన్లో ఆ అవసరం ఉందంటే కూడా లేదు. ఒక యువరాజు అతను ఎంత ప్లెజెంట్గా ఉంటాడో, తన సైన్యాన్ని నడిపించడానికి ఎంత వ్యూహాత్మకంగా ఉంటాడు, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడనే సెక్షన్ ఆ 1000 ఏళ్ల క్రితం నాటి కథలో కానీ, ఇక్కడ బౌంటీలాగా పనిచేసేటువంటి ఏదైతే పోలీసులకి ఇన్ఫార్మర్గా పనిచేసేటువంటి ఫ్రాన్సిస్ అనే క్యారెక్టర్ కానీ, వీళ్ళు కూడా కొంచెం కూల్గా పనిచేసుకుంటూ వెళ్ళే బ్యాచ్. బట్ వీళ్ళు చాలా లౌడ్గా అరవటం, దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకాస్త లౌడ్గా యాడ్ అవ్వటం, ఈ రెండింటి వల్ల సినిమా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నంత సేపు. ఇంకొక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ సినిమాకి 3D కంటే 2Dలో చూడడమే చాలా బెటర్గా ఉంటుంది. 3D ఎక్స్పీరియన్స్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ సినిమా మనకి క్యారెక్టర్ కానీ ఆ అడ్జస్ట్మెంట్ లేదా టెక్నికల్ అడ్జస్ట్మెంట్ పర్ఫెక్ట్గా సింక్ అవ్వలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. చేత ఆ 3Dలో చూస్తుంటే ఇంకాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో 2D ఈజ్ చాలా మచ్ మోర్ బెటర్ అని చెప్పాలి. సో ఫైనల్గా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా సూర్య అదరగొట్టాడు, దిశ పటాని బాగుంది. విలన్గా బాబీ డియోల్ బాగానే సెట్ అయినప్పుడు కూడా ఆ పాత్ర లిమిటేషన్ చాలా తక్కువగా ఉంది. ఆ క్యారెక్టర్ సంబంధించి చూసుకుంటే చాలా రొటీన్. తన కొడుకులను చంపేసిన హీరో మీద పగ తీర్చుకోవడం ఇంతే. తన కొడుకులు ఎవరు, వాళ్ళు విలన్సే. ఆబ్వియస్గా వాళ్ళని హీరో చంపేస్తాడు కాబట్టి అది మనకి తెలియని విషయమే కాదు. సో ఆ జత వీళ్ళ విపరీతమైనటువంటి మేకప్ల వల్ల వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తెలియవు. దానితో ఆయన కళ్ళకి ఇంకేదో ఇది పెట్టారు అని చేత బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ పరంగా చెప్పుకోవడానికి లేదు. దిశ పటాని యాజ్ యూజువల్గా గ్లామర్ షో, స్కిన్ షో తప్ప ఇంకా తను చేసిన దాన్ని చేయడానికి ఏం లేదు ఆ క్యారెక్టర్లో. ఇంకా మిగతా క్యారెక్టర్ రొటీన్, మనకు తెలిసిన క్యారెక్టర్ అంటే పెద్దగా ఏం కనిపించవు, వెరీ రొటీన్గా ఉంటుంది. సరే క్లైమాక్స్ ఒక ట్విస్ట్ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. అది సెకండ్ పార్ట్కి పర్ఫెక్ట్ లీడ్ లానే ఉంది, కానీ ఫస్ట్ పార్ట్లోనే ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు సెకండ్ పార్ట్ చూడడానికి ఏ ఆడియన్స్ మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది పెద్ద ప్రశ్న.